నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జేఏ చౌదరి ఈ పేరు వింటే ఐటీ రంగంలో తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. కానీ స్టార్టప్ అంటే చాలామందికి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ పేరుతో జేఏ చౌదరి గారు అంకుర్ యాత్ర అనేటువంటి ఒక సంకల్పాన్ని తీసుకున్నారు. ఒక రాష్ట్రం కాదు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనేటువంటి బౌండరీస్ అస్సలు లేవు. దేశవ్యాప్తంగా అంకురాలకి సంబంధించినటువంటి బీజాలను నాటాలనేది ఆయన ఆలోచన. అసలు ఈ అంకుర్ యాత్ర లక్ష్యం ఏంటి, భారతదేశంలో ఇది సక్సెస్ అవడానికి ఎంతవరకు అవకాశం ఉంది, ఈ అంశాలని ఆయనతోనే విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జేఏ చౌదరి గారు మనతో పాటు. జేఏ చౌదరి గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. ఐటీలో అలానే గవర్నమెంట్ సెక్టార్లో మీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దాదాపు ఒక 20-30 ఏళ్ళగా దీంతోనే అసోసియేట్ అయి ఉన్నారు. ఇప్పుడు అంకుర్ యాత్ర ఇది వినడానికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. మామూలుగా బస్సు యాత్రలో, పాదయాత్రలో, రాజకీయాల్లో ఇవన్నీ చూస్తున్నాం మనం. బట్ ఈ అంకుర్ యాత్ర ఏంటి, దీని ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ స్టార్టప్స్కి అంటే స్టార్టప్స్ అంటే అంకుర నథింగ్ బట్ స్టార్టప్. స్టార్టప్స్కు ఇప్పుడు ఎవరైనా స్టార్టప్లో సక్సీడ్ కావాలంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండాలి. ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సాల్వ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, దెన్ యూ కెన్ స్కేల్ అప్. ఇప్పుడు చాలా కంట్రీస్లో అన్ని స్టెబిలైజ్డ్, మెచ్యూరిటీ వచ్చేసింది, ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లమ్స్ ఎత్తుక్కోవాలి వాళ్ళు. ఇప్పుడు మన భారతదేశంలో చూస్తే పర్టికులర్ రూరల్ ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అగ్రికల్చర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత 100 ఏళ్ళ నుంచి కూడా ముందు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. స్టిల్ మన ఫార్మర్ సూసైడ్స్, ఇంతవరకు ఫార్మర్ గెలిచిన ఇది ఇంతవరకు నేను చూడలేదు. నేను కూడా ఫార్మింగ్ చేశాను, మా ఊర్లో ఐటీ వదిలేసి ఏదో ఫార్మింగ్ చేస్తాను. అక్కడ అసలు లేబరే దొరకడం లేదు, అందుకని క్రాప్ హాలిడే పెట్టేశాను. ఎందుకంటే లేబర్కి వీళ్ళందరూ కూడా విపరీతమైన ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. వాళ్ళకి దేర్ ఇస్ నో నీడ్ ఫర్ దెమ్. ఒక పొలంలోకి పోయి ఇదివరకు కాలంలో 4 గంటలకే తెల్లవారుజామునే బళ్ళు తీసుకొని పోయేసి ఫార్మింగ్ అంతా చేసి మొత్తం అంతా సాయంకాలం వరకు పొలంలో ఉండి చేసేవాళ్ళు. అప్పుడు టు సమ్ ఎక్స్టెంట్ ఫార్మర్స్ వర్ హ్యాపీ, దే వర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ సంథింగ్. అండ్ ఈరోజు ఫార్మింగ్ చాలా చోట్ల నేను మా అనంతపూర్లో చూశాను. ఇదివరకు అనంతపూర్లో ఫార్మింగ్ చేయాలంటే చాలామంది ముందుకు వచ్చేవాళ్ళు, కానీ వాటర్ లేదు. ఇప్పుడు పట్టుసీమ ద్వారా మనకు చాలా వాటరు వస్తుంది ట్యాంక్స్లో. రాయలసీమకి నీళ్ళు వస్తున్నాయి, గ్రౌండ్ వాటర్ బాగా పెరిగింది. తర్వాత ఈవెన్ డిఫారెస్టేషన్ తగ్గిపోయి ఫారెస్ట్ లాగా చాలా కొండలు గిండలు అంతా గ్రీనరీ. జనంలో కొంత అవేర్నెస్ రావడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఇది కూడా వచ్చేసింది అనుకోవచ్చు. కానీ అంత ఫర్టైల్ ల్యాండ్స్, వాటర్ ఉంది, మిగతా అన్నీ ఉన్నాయి. బట్ నో బడీ ఈజ్ గోయింగ్ ఫర్ ఫార్మింగ్ నౌ. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేనే చూశాను. కరెక్ట్ పీక్ టైంలో, హార్వెస్టింగ్ టైంలో ఇదివరకు బీహార్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా పెట్టకుండా వెళ్ళిపోతారు. ఇన్ఫార్మ్ కూడా చేయాలి, సార్ మేము వెళ్ళిపోతున్నాం, మాకేదో ఫెస్టివల్ నుంచి పొలం అందరూ అప్పుడు మన క్రాప్ హార్వెస్టింగ్ ఎట్లా చేయాలా, అంతా చాలామంది పొలంలోనే వదిలేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తే నెట్ ఏమవుతుందంటే ఇంకా మన రూరల్ ఇండియా వెనకబడిపోతుంది. దానికి తోడు ఇప్పుడు ఏమవుతుంది, చాలామంది లేజీగా తయారైపోతున్నారు. అంత ఫ్రీగా వస్తుంది, నేను ఎందుకు పని చేయాలా. తర్వాత చాలా చోట్ల ఈ ఆల్కహాలిజం ఎక్కువైపోయింది, డ్రగ్గిజం ఎక్కువైపోయింది. తర్వాత అన్ని చోట్ల ఇంటర్నెట్ ఉంది. ఆ ఇంటర్నెట్తో పని పాట లేదా, వాడు పూర్ణ సైట్స్, ఆ సైట్స్, మైండ్ కూడా పొల్యూట్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దిస్ థింగ్ జీరో అనమాట. సో మంచి స్టూడెంట్స్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడు వాళ్ళ ఒకటే అబ్బాయి బీఎస్సీ అగ్రికల్చర్ ఇక్కడ ఇంజనీరింగ్ దీనిలో చేశారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంఎస్సీ అగ్రికల్చర్ వ్యాగన్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ ఇన్ నెదర్లాండ్స్, అక్కడ ఎంఎస్సీ చేశాడు. అనంతపురం దగ్గర మా విలేజ్ బత్తలపల్లి అని, అక్కడ వ్యవసాయం చేసుకుందామని చెప్పేసి ఈ వాజ్ వెరీ కీన్ టు అగ్రి రిలేటెడ్ చేద్దామని. వాళ్ళ పేరెంట్స్ ఏమో ఒకటే కొడుకు కదా, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళు తెగ ప్రయత్నాలు చేశారు. లేదు, విలేజ్లో ఫార్మింగ్ చేసుకుంటున్నాడు కదా, ఫార్మింగ్ వాళ్ళకి మేము మా అమ్మాయిని ఇవ్వము. సో వాళ్ళు ఎట్లా తయారైపోయారంటే, అంటే అంత పెద్ద యూనివర్సిటీలో చదివి వచ్చినా కానీ ఫార్మింగ్ చేస్తున్నాడు కాబట్టి యాక్సెప్ట్. ఇప్పుడు మైండ్ సెట్ ఎట్టుందంటే, సిటీస్లో చపరాసి ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఫార్మింగ్ చేస్తున్నారంటే మంచి పొలం ఉంది, మంచి ఆస్తి పరులు, మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఫారెన్ ఎడ్యుకేషన్ ఉంది, అయినా కూడా నో పేరెంట్ వాజ్ కమింగ్ టు గివ్ హర్ దేర్ చైల్డ్ మై బ్రదర్స్ సన్. అప్పుడు నేను ఏం చేశానంటే ఒక
ఎంటర్ప్రినర్ బెంగళూరులో ఉంటే ఆయనతో మాట్లాడి, బాబు అవే మంచి చదువు ఉంది, నేను కూడా సపోర్ట్ చేస్తాను, టేక్ హిమ్ యాజ్ ఏ కో ఫౌండర్ ఇన్ యువర్ అగ్రిటెక్ కంపెనీ అంటే ఆయన పాపం తీసుకున్నాడు. ఈ మూవ్ టు బెంగళూరు. మూవ్ అయిన తర్వాత 1 monthలోనే ఆల్మోస్ట్ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. నౌ ఐ గాట్ మ్యారీడ్. సో దీనివల్ల ఏమైపోతుంది, యూత్ కూడా అరే నేను ఇక్కడే ఉంటే నాకు పెళ్ళి కూడా అయ్యేదానికి ఆస్కారం లేదని మంచి వాళ్ళంతా దేర్ ఆల్ మైగ్రేటెడ్ టు ది సిటీస్. ఆ మైగ్రేషన్ దానివల్ల ఏమవుతుందంటే ఇవి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువైపోయి చిన్న వర్షం వచ్చినా కూడా నీళ్ళన్నీ ఇదైపోయేసి ఇట్స్ యాక్చువల్లీ నాట్ గుడ్ ఫర్ రూరల్ ఇండియాకి మంచి జరగడం లేదు, అర్బన్ సిటీస్ కూడా మంచి జరగడం లేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ ఎప్పుడు ఆ కాలంలోనే చెప్పాడు, మన ఇండియా బాగుపడాలంటే రూరల్ ఎకానమీ స్ట్రెంగ్తన్ చేయాలి. అందుకని ఖాదీ గ్రామోద్యోగ ఈవెంట్ అవన్నీ తీసుకొచ్చేసి ఆయన చేశాడు. కానీ సబ్సిక్వెంట్గా మన నెహ్రూ వాళ్ళంతా కూడా దే థాట్ దట్ పబ్లిక్ సెక్టర్ వే అర్బన్ ఇండస్ట్రియలైజేషన్ చేసి వాళ్ళు ఆ డైరెక్షన్ వెళ్ళారు. కానీ ఇప్పుడు మేజర్ ఆపర్చునిటీస్ రూరల్ ఇండియాలో వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ స్టార్టప్స్కి ఆపర్చునిటీ. ఓకే, ఇక్కడ ప్రాబ్లమ్స్ తక్కువ కంపేర్ టు ఇప్పుడు రూరల్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ ప్రాబ్లం, రూరల్ హెల్త్ కేర్ ఇస్ ఎ ప్రాబ్లం, తర్వాత అగ్రికల్చర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రాబ్లం, సప్లై చైన్ అక్కడ మార్కెటింగ్ లింకేజెస్ అది కూడా పెద్ద ప్రాబ్లం. ఇట్లా ప్రతి ఇది కూడా దేర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఎట్ టు బి సాల్వ్డ్. అదొకటి. దానికి తోడు ఈ సిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ది సిటీస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ పెట్టేశారు కదా. ఒక అతను వెరీ ఫన్నీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ లాస్ట్ టైం నేను నారా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఐటీ అడ్వైజర్గా ఉన్నప్పుడు వీ వెంట్ టు యుఎస్ టు ప్రమోట్ కంపెనీస్ టు కమ్ టు విశాఖపట్నం, అమరావతి అండ్ తిరుపతి. అప్పుడు చాలామంది బిగ్ సిఇఓస్ ఫౌండర్స్ అని కలిసాం. అటు జోహో ఫౌండర్స్తో కూడా మా మీటింగ్ వాళ్ళు వచ్చారు సేమ్ వారం కలిసేదానికి. యాజ్ యూజువల్ చంద్రబాబు నాయుడు ఈజ్ గాట్ ఎ వెరీ గుడ్ కన్విన్సింగ్ పవర్ కదా టు ఎనీబడి. ఆయన మీరు $1 billion ప్రోడక్ట్ కంపెనీ చాలా బాగా చేస్తున్నారు, మీకు వైజాగ్లో ఎక్కడ కావాల్సింటే ఎక్కడ ఇది ఇస్తుంది, ఈవెన్ రిషికొండ హిల్స్ ఓవర్లుకింగ్ ఓషన్ మంచి ల్యాండ్ ఇస్తాను, వచ్చి మీరు డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి. ఆయన లేదు సార్ మాకు కుప్పంలో కానీ తన రిమోట్ ఏరియాలో ఎక్కడన్నా ఇవ్వండి అంటే ఆయన స్టర్న్ అయ్యాడు. ఏంది మీరు ప్రోడక్ట్ కంపెనీ యూఆర్ డూయింగ్ వండర్ఫుల్ ప్రోడక్ట్స్, $multi-billion కంపెనీ అయింది, మీరు రూరల్ ఎట్లా చేస్తారంటే అప్పుడు ఆయన శ్రీధర్ వేంబు ఈజ్ ద ఫౌండర్ అండ్ సిఇఓ. ఆయన చెప్పాడు, సార్ వీ డోంట్ ఎంప్లాయ్ పీపుల్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్, దట్ వీ ఎంప్లాయ్ ఏదర్ 10th class ఆర్ ఇంటర్మీడియట్. ఎందుకంటే ద మోర్ దే గెట్ ఇన్ టు ది కాలేజ్ వాళ్ళ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ ఇది తగ్గిపోతుంది. దట్స్ వాట్ ది స్టడీస్ సేస్. అందుకని మొక్కై వంగందే మానే వంగదని ఒక ప్రిన్సిపల్ ఉంది. వీళ్ళు మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళని తీసుకొని వాళ్ళని ఒక 6 months ట్రైనింగ్ చేస్తే దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ వెల్. ఇన్ఫాక్ట్ మెనీ ప్రోడక్ట్స్ వీఆర్ యూజింగ్ దెమ్, వీఆర్ డెవలపింగ్ ఇట్. అదైన తర్వాత నేను అడిగాను, ఐ అండర్స్టాండ్ దట్ 10th class ఇంటర్మీడియట్ మొక్క ఇవ్వగానే అది బాగానే ఉంది, మరి అర్బన్కి రూరల్కి ఏం డిఫరెన్స్ ఉంది, అర్బన్లో ఎందుకు మీరు తీసుకోవడం లేదంటే ఆయన నఫీ ముల్లా, సార్ అర్బన్ ఏరియాస్లో చాలామంది మెజారిటీ ఆఫ్ దెమ్ ఎయిర్ కండిషన్ హోమ్స్, ఎయిర్ కండిషన్ బస్సులు, ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, ఇన్ సమ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎయిర్ కండిషన్ ప్లే గ్రౌండ్లు కూడా. మైండ్స్ ఆర్ ఆల్ కండిషన్డ్. వేరేజ్ ఇక్కడ రూరల్లో ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళకి రేపు పొద్దున స్కూల్కి పోతారో తెలియదు, తర్వాత పుస్తకాలు కొనేదానికి వాళ్ళ ఆయన డబ్బులు ఓపెన్ టు ఆల్. ఎవ్రీ డే దే హ్యావ్ టు స్ట్రగుల్, దే హ్యావ్ టు థింక్ ఇంటర్నెట్కి మా నాన్న డబ్బులు ఇస్తాడో లేదు, లేదంటే ఈ ఏదన్నా R&D వర్క్ చేయాలంటే దానికి బయటికి పంపించాలంటే డబ్బులు లేవు. అట్లా దే ఆర్ కంటిన్యూస్లీ థింకింగ్ వాట్ టు డూ ఇన్ కేస్ ప్రాబ్లం ఉన్నప్పుడే కదా ఆల్టర్నేటివ్స్ మీద సొల్యూషన్స్ మీద వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ దెర్ ఇస్ ఎ ఫైర్ ఇన్ దర్ బెల్లీ. మేము కూడా ఇప్పుడు అన్ని సినిమాలు చూస్తుంటారు వాళ్ళు, ఎక్కువ ఈ ఫ్లాషీగా పబ్లు పోవడము, స్పోర్ట్స్ కార్లు తీసుకొని ఆ లైఫ్ స్టైల్ చూసిన అరే మనం ఎందుకు దీన్ని పోకూడదు అనేది ఒక తపన ఉంటుంది. బికాజ్ మేము పూర్ విలేజెస్లో ఉన్నాం కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు, మన సినిమాలన్నీ అట్లే ప్రొజెక్ట్ చేస్తాయి, ఈ హీరో విల్ బి బిగ్ రిచ్ మ్యాన్, విల్ హ్యావ్ ఆల్ దట్ దిస్ థింగ్. సో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి వానికి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు దే గో ఆల్ అవుట్ రూరల్ వాళ్ళు. అదే అర్బన్ వాళ్ళకి కడుపు నిండింది కదా, కడుపు నిండిన వాళ్ళు పెద్ద అంత పట్టించుకోలే, ఇది కాకుండా ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అట్లా వీళ్ళు దే రియలీ ప్రొడ్యూసింగ్ గ్రేట్ ప్రోడక్ట్స్ అని ఆయన అన్నాడు.
నౌ లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ అనేది ఎక్కడి నుంచి యాక్టివిటీ మొదలుపెట్టింది? అంకుర్ యాత్ర అనేటువంటి ఒక యాత్ర కాన్సెప్ట్ చెప్తున్నారు. అంకుర్ యాత్రకి ఇదే ఫౌండేషన్ అండి. ఇప్పుడు మేము ఈ స్టార్టప్ ఫౌండేషన్ ఫస్ట్ ఇండియా స్టార్టప్ ఫౌండేషన్ పెట్టాము. ఎందుకంటే లక్షల కొద్దీ ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి బికాజ్ ఆఫ్ ది జనరేటివ్ ఏఐ దిస్ థింగ్. యాజ్ పర్ ది రికార్డ్స్ సర్వే దాదాపు ఈ నెక్స్ట్ 2 yearsలో 1 million జాబ్స్ అంటే 10 లక్షల ఉద్యోగాలు ఐటీ సర్వీసెస్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అది మినిమం. ఎందుకంటే ఇండియాలోనా ఓవరాల్గా? ఇండియాలో ఇది ఓన్లీ ఇండియాలో ఇట్ కేమ్ ఇన్ బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ పేపర్లో ఆల్మోస్ట్ half a page రైటప్ అనమాట. తర్వాత దాంట్లో ఇంకోటి ఏం చెప్పారు, ఇప్పుడు కొత్త ఉద్యోగాలు ఈ జనరేటివ్ ఏరాలో ఉద్యోగాలు అంటే ప్రతి దాంట్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే వాళ్ళ క్వశ్చన్లు అడగాల సిస్టమ్ని, నాకు ఇది ఇన్పుట్స్, నాకు ఇలాంటి అవుట్పుట్ కావాలా అని చెప్పేసి అది కరెక్ట్ ఇస్తే దాని ప్రకారం సొల్యూషన్ అదే ఇచ్చేస్తుంది. దానికి ఇప్పుడు సపోజ్ ఒక హెల్త్ కేర్ సొల్యూషన్ చేయాలనుకోండి, ఒక డాక్టర్ బాగా అనలైజ్ చేసి కరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడా, లేకుంటే ఓ ఐటీ ఇంజనీర్ ఇస్తాడా? డాక్టర్ ఇస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు కదా హెల్త్ కేర్లో పేషెంట్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా. సో అట్లే అగ్రికల్చర్లో ఏదైనా సొల్యూషన్ తయారు చేయాలంటే అగ్రికల్చర్ సైంటిస్ట్ కానీ అగ్రికల్చర్ ఫార్మర్ కానీ దే విల్ బి ఏబుల్ టు డూ ది ప్రాంప్టింగ్. ఎందుకంటే వాళ్ళు డే టు డే అగ్రికల్చర్ చేస్తున్నారు. హీ హెస్ గాట్ ది డొమైన్ నాలెడ్జ్. మనకు అన్ఫార్చునేట్లీ ఏమైంది, గత 30 ఏళ్ళ నుంచి ఐటీలో బాగా ఉద్యోగాలు ఉన్నాయి. అమీర్పేట్కి వచ్చి ఏదో కోర్స్ చేస్తారు, కోబాలో గీబా చేస్తే అక్కడ నుంచి H1 వీసా, అమెరికా సిటిజను, ఈ తతంగం నడిచింది. సో ప్రతి పేరెంట్ కూడా మావాడు ఐటీలో చేర్పిస్తే అమెరికాకి వెళ్ళిపోతాడు అనే కాన్సెప్ట్తో వాళ్ళు దే ఫోర్స్ దేర్ చిల్డ్రన్ టు డూ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్. దాంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయింది. ఇప్పుడు స్టూడెంట్స్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు పాపం? వాళ్ళ తప్పు కాదు. ఎవరు స్టూడెంట్స్ రాకపోతే మెకానికల్ కానీ సివిల్ మొదట్లో అన్నీ పెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత స్టూడెంట్స్ బికాజ్ పేరెంట్స్ అడ్వైజ్ దే వర్ నాట్ గెటింగ్ ఇన్ టు మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఏరోనాటిక్స్ అవన్నీ దేనికి చేరడం లేదు. అందుకే అన్నీ తీసేశారు. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ పెట్టారు. అప్పుడు అంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. వైటికో పీరియడ్లో జస్ట్ ABCDF ఒక ప్రోగ్రామ్ నాలెడ్జ్ చెప్తే రండి H1 వీసా అమెరికా అంటే అంత డిమాండ్ ఉంది. సో అదంతా నడిచిపోయింది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఎరా విచ్ ఈజ్ ఏ ఎరా, ఈ ఏ ఎరాలో అంటే నిన్న ఒక కంపెనీకి వెళ్ళాము ఇక్కడ హైటెక్ సిటీలో. ఆయన లంచ్ మీటింగ్ పిలిస్తే వెళ్ళాను. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఆయన ఈ షోడ్ వన్ అప్లికేషన్ యూజింగ్ పెగా ఏఐ ప్రోడక్ట్. ఇదివరకు 3 months తీసుకొని 30 people డెవలప్ చేస్తే దే ఆర్ ఏబుల్ టు కమ్ టు దట్ స్టేజ్. నా ఎదురుగా సేమ్ అప్లికేషన్, సరే ఇది ఇంత టైం చేసి మేము సొల్యూషన్ ఇచ్చాము, సేమ్ అప్లికేషన్ ఐ విల్ గివ్ ది ప్రాంప్ట్ మీ ఎదురుగే అంతా ఇచ్చిన తర్వాత 5 minutesలో మొత్తం వెబ్ అప్లికేషను, తర్వాత ఎంటైర్ డాక్యుమెంటేషను, సొల్యూషన్ టోటల్గా ఈజ్ అవైలబుల్ ఇన్ 5 minutes. సో మరి ఎనీ కంపెనీ ప్రోగ్రామింగ్ కూడా కమాండ్స్ ఇస్తే రాసేసే పరిస్థితి ఏఐలో వచ్చేస్తుంది. అది ఆల్రెడీ ఈస్ హ్యాపెనింగ్. సో దానివల్ల ఏమవుతుంది, కంపెనీ ఓనరు నేను ఎందుకు ఎంప్లాయ్ చేసుకోవాలా? ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ మై మ్యాండేట్. నా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్స్ ఇవ్వాలా. ఇక్కడ నేను ఎంప్లాయీస్ ఎవరు లేకోకుండా నేను ఐఎమ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ సేమ్ రిజల్ట్స్, ఐఎమ్ గెటింగ్ ది గుడ్ మనీ. సార్ నా ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది. నేను మంత్లో ఇదివరకు 4 సొల్యూషన్ తయారు చేసేవాడు మేము 100 మంది ఎంప్లాయీస్తో. ఇప్పుడు 10 మంది ఎంప్లాయీస్తో 100 సొల్యూషన్స్ తయారు చేస్తే వాడికి ప్రాఫిటబిలిటీ పక్కన ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ పెరిగిపోయింది. అందుకని అందరూ దానికి వెళ్ళిపోతున్నారు. తర్వాత ఏ టూల్స్ కూడా ఏమవుతుందండి, సంవత్సరానికి లాట్ ఆఫ్ న్యూ ఫీచర్స్ ఆర్ గెటింగ్ యాడెడ్. అగ్రికల్చర్ ఏఐ, తర్వాత ఏరోనాటిక్స్లో ఏఐ, ఇట్లా వర్టికల్స్ అన్నింటిలో సొల్యూషన్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల ఇప్పుడు ఏదైనా ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, టైర్లు ఒక దగ్గర నుంచి కొంటారు, తర్వాత మిగతా బాడీ చేసి అన్ని తీసుకొచ్చి దాన్ని ఫిట్ చేసి అసెంబ్లీ చేసి టెస్ట్ చేసి అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఐటీలో కూడా అంతే. సొల్యూషన్ తయారు చేయాలంటే ఎక్కడ ఏ కాంపోనెంట్స్ ఎక్కడ తీసుకొని కొత్త రాయాలంటే వాళ్ళు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏమైనా వాయిస్ ఇది ఇచ్చినా నాకు ఇది కావాలంటే వచ్చేస్తాను. అది కూడా యాడ్ చేసి ఓవరాల్ టెస్టింగ్ కూడా అదే చేస్తాను. టెస్టింగ్ చేసి టెస్ట్ రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తాను. బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్ అన్నీ కూడా అదే చేస్తాను. సో విత్ ఇన్ నో టైమ్ దే ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ది సొల్యూషన్స్. సో దానివల్ల
భారతదేశం లాంటి కంట్రీ వేర్ వీ హ్యావ్ పాపులేషన్ డెన్సిటీ వెరీ హై, ఓకే. మన రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు అంకుర్ యాత్ర అనే దాన్ని తీసుకెళ్లడంలో, పబ్లిక్లోకి తీసుకెళ్లడం ద్వారా ఏ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు? ఆ యాత్రలో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తారు? అంకురయాత్ర బేసిక్గా ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాలన్నీ పోతున్నాయి కదా, కొత్త ఉద్యోగాలు ఎట్లా తయారు చేయాలా? త్రూ స్టార్టప్స్. ఓకే. ఈ స్టార్టప్స్ని మనం ఐడియాస్ జనరేట్ చేస్తారు. స్టార్టప్స్కి ఏం కావాలి? రా మెటీరియల్ ఏంది? స్టార్టప్స్కి ప్రాబ్లం ఉండాలా. ప్రాబ్లం ఉంటే స్టార్టప్ వాడు సర్వే అవుతాడు. అన్ని ప్రాబ్లమ్స్లో అన్నీ లేవనుకోండి, వాడు స్టార్టప్ కూడా ఏం చేయలేరు. మనకి రూరల్ ఏరియాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఒక స్టార్టప్స్కి ఇచ్చేసి ఫండింగ్ ఇచ్చేస్తే వాడు దాన్ని సొల్యూషన్ తయారు చేసి విల్ బి ఏబుల్ టు మేక్ మనీ అండ్ ఆల్సో ఈ సాల్వింగ్ ది ప్రాబ్లమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో నేను వ్యవసాయం ఎందుకు మానేస్తానంటే లేబర్లు ఈ ప్రాబ్లము నేను చెప్పాను. బెంగళూరులో ఒక ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ ఉంటే ఆఫ్టర్ గవర్నమెంట్ నేను 2 కంపెనీలు స్టార్ట్ చేశాను. ఒక కంపెనీ ఐ లిస్టెడ్ ఇన్ నాస్డాక్ లిస్టింగ్ చేసి ఎన్విడియా గ్రాఫిక్స్కి $357 million అమ్మేసాము. తర్వాత సెకండ్ స్టార్టప్ ఎట్టెక్లో చేసాము, అది కూడా మేము బాగా చేసి దట్ ఆల్సో వీ సోల్డ్ ఇట్ టు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అట్ వెరీ గుడ్ వాల్యుయేషన్. థర్డ్ స్టార్టప్ అగ్రికల్చర్లో చేద్దామని ఆర్గానిక్ ఫార్మింగ్ నేను మొదలుపెట్టాను. అది కంప్లీట్లీ ఫెయిల్యూరు. వాళ్ళు అడిగారు ఎందుకు సార్ ఫెయిల్యూర్ అని, అంటే ఇది లేబర్ ప్రాబ్లం అయ్యా, అందుకని అట్లయితే సార్ నాకు 8 months టైం ఇవ్వండి, ఐ విల్ కమ్ విత్ అ ప్రోటోటైప్. ఈజ్ ఆల్రెడీ డెమాన్స్ట్రేటెడ్ 1 prototype టు మీ అండ్ ఈ కాన్ఫరెన్స్కి దాన్ని కొంచెం అడ్వాన్స్గా తీసుకెళ్తున్నాను. ఒక చిన్న రోబో విత్ 2 arms ఆల్రెడీ దాంట్లో కెమెరా ఉంటుంది, కట్టర్ ఉంటుంది, కలుపు మొక్కలు కూడా అదే తీస్తుంది. సో అలాంటివి వచ్చేస్తే దెన్ ఫార్మర్కి ఎక్కడ మెయిన్ ప్రాబ్లం కలుపు తీసేదానికి లేబర్ రావటం లేదు. వచ్చినా కూడా చాలా కష్టం, దే డిమాండింగ్ లాట్ ఆఫ్ మనీ. ఇట్లాంటి వర్కౌట్. సో హార్వెస్టింగ్ టైము బీహార్ వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు, ఇదివరకు అది కూడా రావటం లేదు. ఏం లేదు, ఊరికే కూర్చొని బట్టలు ఆన్ చేస్తే అది పోయి అన్నీ చేసి ఏది రైపన్ ఉంది తీసుకు కట్ చేసి లోపలికి వేస్తుంది. అట్లా సార్లుకి వెళ్ళిపోయేసి అది చేస్తుంది. అది ఆల్రెడీ ఇట్స్ హ్యాపెనింగ్. సో అంటే ఇప్పుడు ఒక అగ్రికల్చర్ అనేది బేస్ అవుతుందా, లేదా డిఫరెంట్ ఫీల్డ్స్లో కూడా మీరు ఇలాంటి సొల్యూషన్స్ ఇచ్చేటువంటి స్టార్టప్స్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తారు? ఇప్పుడు అగ్రికల్చర్ నేను ఒకటి చెప్పాను, అగ్రికల్చర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈచ్ ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ స్టార్టప్. అదే ఎడ్యుకేషన్, రూరల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు అందరికీ ఇక్కడ ఐఐటీస్ లాగా అంత హై క్వాలిటీ లేదు. వాళ్ళకి సపోజ్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు క్రియేట్ డిజిటల్ ఎడ్యుకేషన్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు పాత కాలంలో బోర్డు దగ్గర పోయి టీచర్ ఏదో రాసేవాళ్ళు చెప్పాలి, అది అయిపోతుంది. ఏకలవ్య ఎడ్యుకేషనే ఆల్రెడీ యూట్యూబ్లో, ఆన్లైన్లో, తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, అన్నిట్లో అన్ని భాషల్లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలంటే నీకు ఒక 10 మంది ఉన్నారు స్టూడెంట్స్, ఈ 10 మందికి ఇది ప్రాబ్లము, ఇది మీ బత్తలపల్లిలో ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు చేయండి, ఏ టూల్స్ ఉపయోగిస్తారు చేయండి, ఏ టెక్నాలజీ నేర్చుకోవాలన్నా యూట్యూబ్లో ఇవన్నీ చూసుకోండి. వాళ్ళు యూట్యూబ్లో అన్ని చూసుకొని ఏ టెక్నాలజీ పెట్టాలా, ఏది చేయాలా, ఫైనల్గా దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ఎ సొల్యూషన్. అలాంటి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి థియరిటికల్ ఎడ్యుకేషన్ కాదు. ఇప్పుడు అది సపోజ్ ఒక కంపెనీ, వర్చువల్ కంపెనీ పెట్టి స్టూడెంట్స్కి 10 మందికి ఇచ్చారనుకో, అందులో ఒకటి సిటీఓ, ఒక సిఇఓ, మార్కెటింగు, ఫైనాన్సు. సో ఫైనాన్స్ ఎట్లా ఫైనాన్స్ తీసుకొని రావాలా, ఎట్లా దీన్ని మార్కెట్ చేయాలా, ఎట్లా టెక్నాలజీ ప్రోడక్ట్స్ ఎట్లా తయారు చేయాలి, వాళ్ళకి మొత్తం ఆ కంపెనీ ఎక్స్పీరియన్స్ అంతా వైల్ లెర్నింగ్ ఇన్ ది స్కూల్ ఆర్ కాలేజ్ దే గెట్ ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు ఆ నాలెడ్జ్తో వాడు ఎక్కడైనా సర్వే కావాలి. ఈ కెన్ బికమ్ ఏ గుడ్ ఎంప్లాయీ ఇన్ ఎనీ మేజర్ కంపెనీ ఆర్ ఈ కెన్ స్టార్ట్ హిజ్ ఓన్ కంపెనీ. సో అట్లా ఇప్పుడు ఈ యాత్ర అనే దానిలో ఇలాంటి కంపెనీస్ అన్నిటినీ కలిపారా, లేదంటే ఇప్పుడు మీరు సెర్చ్ చేయడం మొదలు పెడుతున్నారా? దిస్ ఈజ్ ద బిగినింగ్ అండి. ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే రాబో కాలంలో సిటీస్లో ఉద్యోగాలు ఉండవు, అంతా రూరల్ ఏరియాస్లో ఉద్యోగాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అక్కడే, వాళ్ళని అక్కడి నుంచి హైదరాబాద్కి రండి అంటే అది కుదరదు. అక్కడ రూరల్ ఎంటర్ప్రినర్స్ని తీసుకొని మీ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయి, అక్కడే మీరు ట్రైనింగ్ ఇచ్చేది ఎంప్లాయీస్ని తీసుకొని అంటే రూరల్ ఎకానమీ విల్ స్టార్ట్ డెవలపింగ్. అండ్ నా ప్రిడిక్షన్ ఏంటంటే ఫ్యూచర్ యూనికార్న్స్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ సిటీస్ నుంచి రావు, రూరల్ నుంచి. ఎందుకంటే వాళ్ళకి అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మ్యాన్ పవర్ ఈజ్ వెరీ గుడ్. వీళ్ళకి హైదరాబాద్ లాగా అట్రిషన్ ఉండదు. దే వెరీ లాయల్, దే ఫైర్ ఇన్ దర్ బెల్లీ. ఈ ఆల్రెడీ సెవరల్ ఎక్స్పెరిమెంట్స్ ఫుల్లీ సక్సెస్ఫుల్, ఆల్ ఆఫ్ దెమ్. అందుకని చాలామంది దే ఆర్ రిమూవింగ్ దేర్ ఎంప్లాయీస్ ఫ్రమ్ అర్బన్ సిటీస్, మూవింగ్ ఇన్ టు ది విలేజెస్ అండ్ టౌన్స్ అనమాట. సో రూరల్ ఎకానమీ డెవలప్ అయితే కంట్రీ కూడా మంచిది, అక్కడ కన్జ్యూమరిజం పెరుగుతుంది. సో ఏ ప్రోడక్ట్ తయారు చేయాలన్నా కూడా 1.5 billion పీపుల్ దే ఆర్ రెడీ టు కన్జ్యూమ్. సో డబుల్ అడ్వాంటేజ్. ఒకటి, వీఆర్ సాల్వింగ్ ది రూరల్ ప్రాబ్లమ్స్ ఇన్ సస్టైనబుల్ వే.
creating economic opportunities in the rural area, so that urban ki rural ki difference and everybody social impact. అరే నా విలేజ్లో నేను పుట్టిన ప్రాంతంలో నేను నా మెంటరింగ్ ద్వారా ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ ఆఫ్ ది కంపెనీస్, ఐ వాంట్ టు క్రియేట్ సమ్ జాబ్స్ అని అందరూ ఇది అనౌన్స్ చేయగానే అమెరికాలో 24 అవర్స్లో 300 మెంబర్స్ జాయిన్ అయ్యారు మా గ్రూప్లో. నేను నెల్లూరు నుంచి అండి, నేను తెనాలి నుంచి అండి, మా ఊర్లో నేను జాబ్ క్రియేట్ చేయాలా, తర్వాత అక్కడైనా స్టార్టప్స్ ఉంటే నేను మెంటర్ చేస్తాను, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాను, అట్లా ఆన్ దేర్ ఓన్. అంటే మీరు ఐడియాస్ స్టార్టప్స్ని ఒక ప్లాట్ఫామ్ చేయడం, ఇన్వెస్టర్స్ని కూడా దానిలో ఇన్వాల్వ్ చేయడం, కరెక్ట్, ఈ రెండింటి కాంబినేషన్ జరుగుతుంది కరెక్ట్ ఈ అంకుర్ యాత్ర. కరెక్ట్. చాలామంది యూఎస్ నుంచి వచ్చే వాళ్ళంతా ఇన్వెస్టర్స్, మెంటర్స్, తర్వాత సిఎక్స్ఓస్ ఆఫ్ గ్లోబల్ కంపెనీస్, వాళ్ళ ఓన్ ఏరియాస్ని దే వాంట్ టు డెవలప్, క్రియేట్ ది జాబ్స్, క్రియేట్ ది స్టార్టప్స్. అట్లా మనం ఏం చేస్తున్నాం అంటే అంకుర యాత్రలో కూడా ఇప్పుడు September 30th ఈచ్ లొకేషన్, కాకినాడ నుంచి, ఆ కాకినాడలో ఆ ఏరియాలో ఎన్ఆర్ఐలు అంతా వస్తున్నారు, యూరోప్ నుంచి, అమెరికా నుంచి వాళ్ళంతా అక్కడ వస్తారు. తర్వాత కాకినాడలో ఒక హోస్ట్ ఇన్స్టిట్యూషన్ సెలెక్టెడ్, ఆదిత్య యూనివర్సిటీ. సో వాళ్ళు లోకల్గా దే హ్యావ్ టు నాట్ నెసరీ ఓన్లీ ఆదిత్య యూనివర్సిటీ కాకుండా ఆ ఏరియాలో అంతా కూడా దే హ్యావ్ టు రన్ ఏ కాంపిటీషన్, స్టార్టప్ పిచ్ కాంటెస్ట్ అంటారు. ఒక ప్రాబ్లమ్స్ ఇచ్చేసి తీసుకొని అందులో ఎవరు బెస్ట్, ఒక 5 to 10 డిపెండింగ్ ఆన్ హువర్ దిస్ థింగ్ దే విల్ సెలెక్ట్ దోస్. వాళ్ళని సెలెక్ట్ అయిన తర్వాత అంటే ఇది ఐడియాస్ని బట్టి మీరు సెలెక్ట్ చేస్తారా, ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్న స్టార్టప్స్ పైన ఫోకస్ పెడతారా? రెండు ఉంటాయి. రెండు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ స్టార్టప్స్ ఉండి హ్యాకథాన్స్ ఎట్లయితే రన్ చేస్తూ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో చేస్తారు, కరెక్ట్, అది సిమిలర్ టు దట్ ఇది జరుగుతుంది. అది ఒక పక్క జరుగుతుంది. ఎగ్జిస్టింగ్ స్టార్టప్స్ చాలా యూనివర్సిటీలో, ఇప్పుడు ఆదిత్య యూనివర్సిటీ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ చాలా స్టార్టప్స్ రెవెన్యూ స్టేజ్ కూడా వెళ్ళాయి. వాళ్ళు కూడా సో గ్రోత్ స్టేజ్ స్టార్టప్స్, తర్వాత ఐడియా స్టేజ్ స్టార్టప్స్ ఇద్దరికి పిచ్ కాంటెస్ట్ ఉంటుంది. వాళ్ళ నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. సో వి రిక్వెస్టెడ్ పవన్ కళ్యాణ్, అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, టు కమ్ ఫర్ దట్ September 30th event, and he will give prizes to them, and he will give a motivational speaker, how you can create more opportunities for your own area. అది చేసిన తర్వాత ఫంక్షన్ అయిన తర్వాత వాళ్ళు ఎన్ని బస్సులు అక్కడ నుంచి వాళ్ళు వస్తారో, ఆ ఎన్ఆర్ఐలు, ఇందులో గెలిచిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఆ బస్సులో ఉంటారు, స్టూడెంట్స్ ఉండరు. ఏదర్ మెంటర్స్, ఇన్వెస్టర్స్ అండ్ ది పీపుల్ హూ కెన్ ప్రొవైడ్ ది మార్కెట్ కనెక్ట్స్. తర్వాత స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళు ఈ బస్సులో ఉండి అక్కడ ఆ బస్సులని మన పవన్ కళ్యాణ్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు అక్కడ నుంచి. అవన్నీ కూడా అమరావతికి వస్తాయి. అమరావతిలో 1st October we requested honorable chief minister time about 1 to 2 hours time, ఎందుకంటే అమెరికా నుంచి దాదాపు 500 మంది వస్తున్నారు, యూరోప్ నుంచి 100 మెంబర్స్, సింగపూర్ నుంచి 50 మెంబర్స్, అట్లా చాలామంది వస్తున్నారు. ఇండియా నుంచి కూడా చాలామంది హు ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్, వాళ్ళంతా కూడా దే వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దేర్ విలేజ్. సో వాళ్ళందరూ కూడా September 30th నుంచి అక్కడ ఫ్లాగ్ అప్ అయిపోయి అక్కడ నుంచి అమరావతికి వస్తారు. అమరావతిలో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు he will give some time and also felicitate those startups who got selected from various rural this thing. Then next day గాంధీ జయంతి October 2nd రోజు ఈ బస్సులన్నిటికీ ఆయన ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు అక్కడ నుంచి. ఈ ఫ్లాగ్ ఆఫ్ చేసిన బస్సులు ఇట్ విల్ గో ఆల్ ది వే టు శ్రీ సిటీ. శ్రీ సిటీ ఎందుకు దగ్గరకు వెళ్తాయి అంటే మళ్ళీ అక్కడ నుంచి మీరు కాకినాడ నుంచి మొదలు పెడితే అంటే వాళ్ళంతా అమరావతికి వస్తారు. నెక్స్ట్ లెవెల్ హబ్ అండ్ స్పోక్ అనమాట. ఈ స్పోక్ నుంచి ఈ 23-24 టౌన్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వాళ్ళందరూ కూడా అక్కడ అన్ని సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఆ బస్సులన్నీ ఇక్కడికి వస్తాయి, అమరావతికి వస్తాయి. తర్వాత October 2nd ఇక్కడ ఆనరబుల్ సీఎం ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇవన్నీ అందరూ ఆ బస్సుల్లో దీనికి వెళ్తారు శ్రీ సిటీకి. ఎందుకు శ్రీ సిటీ అంటే ఇప్పుడు స్టార్టప్లో మెయిన్గా ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే చాలామంది ఏదో నేను యాప్ తయారు చేశాను, ప్రోడక్ట్ తయారు చేశాను, అట్లా తయారు చేసేవాళ్ళు ఈ జనరేటివ్ ఏరియాలో చాలామంది ఉన్నారు. అది కాదు, ఎట్లా నువ్వు దాన్ని మార్కెట్ చేసుకోవాలంటే మీకు కస్టమర్స్ ఎక్కడి నుంచి దొరుకుతారు. అందుకని శ్రీ సిటీలో చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, చాలా కంపెనీస్ ఉన్నాయి. అక్కడ శ్రీనివాస్తో చెప్పి వాళ్ళతో ప్రజెంటేషన్స్ అన్ని ఇప్పించేసి వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ ఇన్ దోస్ కంపెనీస్, ఈ స్టార్టప్స్కి, సో ఈ ఐడియాస్కి అక్కడ ఏమైనా బిజినెస్ ఉందా, బిజినెస్ లేకుండా ఏం చేసుకుంటారు ఈయన, అందుకని అది పెట్టించాం. సో దెర్ ఇస్ ఎ నెట్వర్కింగ్, దే నో దట్ వాట్ ప్రాబ్లమ్స్ ఐ కెన్ సాల్వ్ అండ్ ఆల్ దట్. అది 1 day అంతా అది ఉంది. అది అయిపోయిన తర్వాత వీ హ్యావ్ ఎ నెట్వర్కింగ్ డిన్నర్ విత్ దెమ్, విత్ ది దోస్ CXOs ఆఫ్ దోస్
కంపెనీస్ వాళ్ళదే. అక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వీఆర్ గోయింగ్ టు తిరుపతి ఐఐటి. Okay. అక్కడ ఫైనల్ అవార్డ్స్ ఇచ్చేసి అక్కడ నుంచి దే విల్ ఆల్ డిస్పోజ్ ఆఫ్. సో So, ఇది ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని చేసిన యాత్ర మొత్తం దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ప్రాబ్లం ఉందండి. సో అన్ని రాష్ట్రాల్లో మీరు ఈ యాత్ర మొదలు పెడతారు. మేము యాక్చువల్గా కేశవ్ గారు ఫస్ట్ ఇండియా స్టార్టప్ ఫెస్టివల్ అని పెట్టాము. ఆ, మేము తర్వాత వీళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళంతా సార్ మాకు ఇండియాలో మార్కెట్ ఒకటే కాదు బయట కంట్రీలో మాకు తెలియదు ఎవరు, గ్లోబల్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్ డబ్బులు కూడా లేవు, మీరు ఆ యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే సరే వీల్ రన్ ది కాన్ఫరెన్సెస్ ఇన్ అమెరికా, కాన్ఫరెన్స్ ఇన్ యూరోప్. అప్పుడు ఇండియా స్టార్టప్ ఫౌండేషన్ని ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ అది పెట్టి మొన్న మేము న్యూజెర్సీలో కాన్ఫరెన్స్ పెట్టాము. అది ఆదివారము. ఆల్ గ్లోబల్ సిఎక్స్పోస్ 300 మెంబర్స్ అప్ టు 8 PM వర్ దేర్. అండ్ అక్కడ కూడా లోకల్ స్టార్టప్ కంపెనీస్ ఇన్ అమెరికా దే గేవ్ ఏ పిచ్ టు అస్. వాళ్ళకి మార్కెట్ కావాలంటే ఇండియా కదా, సో ఇండియా మార్కెట్ కావాలా, తర్వాత వాళ్ళకి ఫైనాన్సెస్ కూడా ఇండియాలో చాలామంది ఆ కంపెనీస్లో ఫైనాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒకటి చెప్తుంటాడు, మనది వసుదైవ కుటుంబకం అని, హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. సో మన స్టార్టప్స్కి ఎందుకు హెల్ప్ చేయాలో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాము. సో నేను ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే హెల్ప్ చేస్తాను లేకపోతే ఓన్లీ తెలంగాణ లేదు, ఎక్కడైనా స్టార్టప్. మనం ఐఎస్ఎఫ్ ద్వారా మనం 2 కాన్ఫరెన్స్లు బెంగళూరు చేసాము, ఇక్కడ ఒక మినీ కాన్ఫరెన్స్ టీ హబ్లో చేసాము, పూణేలో చేసాము, ఢిల్లీలో చేసాము, తర్వాత లండన్లో చేసాము, యుఎస్లో కూడా చేసాము, జమైకాలో చేసాము. సో వీఆర్ టేకింగ్ ది కాన్సెప్ట్ గ్లోబలీ. ఎందుకంటే వాళ్ళకి దే షుడ్ హ్యావ్ ఎ ఇంటరాక్షన్ బిట్వీన్ అవర్ స్టార్టప్స్ అండ్ దేర్ స్టార్టప్స్ సో దే మార్కెట్ కెన్ బి ఎక్స్పాండబుల్. సో ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ప్లాన్స్ మేము తెలంగాణలో ఆల్రెడీ వి డిస్కస్ విత్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఆల్ ది ఎన్ఆర్ఎస్. మన తెలంగాణ స్టేట్లో ఉన్న ఎన్ఆర్ఎస్ అంతా దెర్ ఆల్ రెడీ టు కమ్ ఇన్ డిసెంబర్. వాళ్ళు డిసెంబర్ హాలిడేస్ కూడా ఉంటాయి, ఆ టైంలో అయితే మేము ఎక్కువ మంది వస్తామంటే మేము చెప్పాను ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు వచ్చారో ఆ డిస్ట్రిక్ట్ మీరు ఈ దీంట్లో అడాప్ట్ చేసుకోండి. ఓకే. దెన్ యూ ట్రైన్ దోస్ పీపుల్, యూ టెస్ట్ దెమ్. వరంగల్లో అంటే వరంగల్లో ఎంతమంది ఎన్ఆర్ఐలు అమెరికాలో కానీ యూరోప్లో ఉన్నారు, మీరు యూ టేక్ ది ఓనర్షిప్. మేము చేయలేము, ఐఎమ్ గివింగ్ ఓన్లీ ప్లాట్ఫామ్, రెస్ట్ మీరు చేసుకోవాలి. ఇప్పుడు నేను అనంతపురం ఇట్ ఇస్ మై దిస్ థింగ్, ఎట్లా అనంతపురం డెవలప్ చేయాలా స్టార్టప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత క్రియేటింగ్ ది జాబ్స్, అట్లా నేను అందరికీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తున్నాం. మీ మాతృభూమికి మీ విలేజ్కి మీ టౌన్కి యూ టు డూ సంథింగ్. ఆ కాన్సెప్ట్ అందరికి బాగా నచ్చింది, అందుకని తెలంగాణలో కూడా మేము డిసెంబర్లో చేస్తున్నాము. సో జాతీయ స్థాయిలో వెళ్తా ఉన్నాం. జాతీయ స్థాయిలో అంటే నెక్స్ట్ ఇట్లానే స్టేట్ బై స్టేట్. అవునండి, ఆల్రెడీ మాకు ఛత్తీస్గఢ్ నుంచి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది, మధ్యప్రదేశ్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. సో కేరళ ఆల్రెడీ ఓన్ మీటింగ్ అయిపోయింది, కేరళ చీఫ్ మినిస్టర్. వేరెవర్ దెర్ ఇస్ ఏ ప్రొయాక్టివ్ గవర్నమెంట్. ఓకే. మేము అక్కడ పోయేసి వాళ్ళ వీ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్, వీఆర్ గివింగ్ ఇట్ టు దెమ్. వాళ్ళ స్టేట్ని వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేసేదానికి మిగతా వాళ్ళని ఆ ఎకో సిస్టమ్ అంతా తీసుకెళ్ళి మేము రన్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఎవ్రీ స్టేట్కి దే సీ దట్ ఈస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. వాళ్ళు స్టార్టప్ కల్చర్ వస్తుంది, వాళ్ళు ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఉద్యోగాలు ఎవరైతే క్రియేట్ చేస్తారో దే ఆర్ ది విన్నర్స్. ఎనీ కంట్రీ అండి, ఏ దేశం పోయినా కూడా ఎక్కడైతే ఉద్యోగాలు క్రియేట్ చేయలేదో కంట్రీ ఈజ్ గోయింగ్ డౌన్. ఈ జనరేటివ్ ఏలో ఇంకా పెద్ద ప్రాబ్లం. అందుకని ప్రతి స్టేట్ కూడా వాళ్ళ పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కావాలంటే స్టార్టప్స్ ఈజ్ వన్ రూట్. సో ఆ రూట్లో మేము ప్రతి స్టేట్కి వెళ్ళేసి వీ వాంట్ టు క్రియేట్ దిస్ ఆపర్చునిటీ. రైట్. థ్యాంక్ యూ సార్, స్టార్టప్స్ గురించి ఎంత వివరణాత్మకంగా డిస్కస్ చేసినందుకు. ఇది జయ చౌదరి గారు చెప్తున్నటువంటి అంకుర యాత్ర. మీకు కనుక ఐడియాస్ ఉంటే గ్రామీణ భారతమే రేపు దేశం మొత్తానికి ఆక్సిజన్ కాబోతుందనేటువంటి మాట చెప్తున్నారు. అదే ఉద్దేశంతో ఐడియాస్ని ప్లాట్ఫామ్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ని కూడా ఆహ్వానిస్తూ ఈ అంకుర యాత్ర సంకల్పాన్ని తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా త్వరలో ఫోకస్ పెట్టబోతున్నారు. మీ దగ్గర ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ మీకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.